శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం 8 గంటల పనిదినం కోసం వేతనాల పెంపు కోసం పోరాడి సాధించుకున్నటువంటి దినం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా హక్కుల పోరాట దినంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జీవీఎంసీ నుంచి కూడా జగదాంబ వారికి ఈరోజు ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మహిళల హక్కులు పోరాడి సాధించుకున్నారో హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. మహిళల రక్షణ కోసం భద్రత కోసం అనేక చట్టాలు చేస్తున్నారు. చట్టాలు డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలకు మారడంతో ఈరోజు మహిళలు ఇంటా బయట కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో కూడా 4 ఏళ్ల పసికొనులపై కూడా అత్యాచారం జరుగుతుంది. ఈరోజు జనాభా ప్రాతిపదికన స్కూల్స్ హాస్పిటల్స్ ఏమీ లేవు, కానీ మందు ఇవ్వడం వల్ల చెప్తూ ఉన్నారు అత్యాచారాలకు కారణం తాగినటువంటి మైకంలో తల్లి చెల్లి అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో మద్యాన్ని నిషేధించాలని చెప్పేసి, అలాగే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే మహిళలకు రక్షణ కలుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తా ఉంది.